బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. రెండోసారి మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించిన ఏసీబీ అధికారులు తన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. గడువు ముగిసినా ఎలాంటి ఫోన్లు అప్పగించని కేటీఆర్ లేఖ రూపంలో ఏసీబీకి సమాధానం పంపారు. తన ఫోన్లు తీసుకోవడం రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అంటున్నారు. ఈ లేఖలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ప్రస్తావించారు. కేటీఆర్ రాసిన లేఖపై ఇప్పుడు ఏసీబీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ను ఏసీబీ రెండోసారి విచారించడం జరిగింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో కేటీఆర్ అవి లేవు అని చెప్పడంతో 18వ తారీఖులోగా అప్పగించాలంటూ కూడా ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏ మాత్రం కూడా అతిక్రమించి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అతిక్రమించి కేటీఆర్ ఆ ఫోన్లు ఇవ్వకుండా లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో సురేష్. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ని 2 సార్లు కేసులో విచారించడం జరిగింది. విచారణ తర్వాత కేటీఆర్ 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు వాడినటువంటి సెల్ ఫోన్లని అందించాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన కేటీఆర్ తన లీగల్ ఒపీనియన్ తీసుకొని తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ఏసీబీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా నేను ఫోను ఇవ్వను, దర్యాప్తుకి సెల్ ఫోన్కి సంబంధం లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఒక లేఖ రాయడం జరిగింది. తాను 2021 నుంచి డిసెంబర్ 23 వరకు వాడిన సెల్ ఫోన్ కూడా లేదు ప్రస్తుతం నా దగ్గర. నేను 2024 మొదటి నెలలోనే నేను కొత్త ఫోన్ కొనుగోలు చేసి పాత ఫోను పక్కకు పెట్టేశాను. ఆ ఫోన్ ఎక్కడుందో కూడా ఇప్పుడు నా దగ్గర సమాచారం లేదు అని చెప్పేసి ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించిన పలు జడ్జిమెంట్లను కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. తన సెల్ ఫోన్కి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, కేసుకు కావాల్సినటువంటి అన్ని ఆధారాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వద్దనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలిస్తే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. ఎఫ్ఈఓ కంపెనీతో ప్రభుత్వ మంత్రి హోదాలోనే నేను మాట్లాడాను తప్ప నా వ్యక్తిగతంగా అక్కడ చర్చలు జరగలేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. కేటీఆర్ విదేశీ పర్యటనకు కూడా బయలుదేరి వెళ్ళారు, లండన్ పర్యటనకు వెళ్ళారు. అయితే ఏసీబీ అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఎందుకంటే కేసులో నిందితుడిగా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్లు అడిగే అధికారం మాకు ఉంటుంది అని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఆ సమయంలో జరిపిన మెయిల్స్ ద్వారా జరిపిన సంభాషణలు కావచ్చు, అసలు ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి సంప్రదింపులు ఏ విధంగా జరిగాయి, ఒకవేళ సంప్రదింపులు జరిగిన విషయాన్ని కేటీఆర్ సెల్ ఫోన్లో డిలీట్ చేసినా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాటిని అన్నిటిని రీట్రీవ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు భావించి ఆ సెల్ ఫోన్లను అడగడం జరిగింది. కానీ కేటీఆర్ ఇక్కడ ఒప్పుకోనట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన సెల్ ఫోన్లు ఇవ్వను అని చెప్పేసి స్పష్టంగా 2 పేజీల లేఖ రాసి ఏసీబీకి నిన్న అందించడం జరిగింది. దాన్ని ఏసీబీ అధికారులు రిసీవ్ చేసుకున్నట్టు కూడా ఆ నోట్ని కూడా కేటీఆర్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు ఫర్దర్గా కోర్టు ఆదేశాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం ముందుకు వెళ్ళే ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా కేసుకు సహకరిస్తానని చెప్పేసి హైకోర్టులో కేటీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సహకరించట్లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆయన సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకునే ఆర్డర్స్ తెచ్చి అప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారనే దానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండి అధికారులు ఈ ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కూడా ఏసీబీ విచారించడం జరిగింది. పూర్తి ఆధారాలు సేకరించి 55 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ అని చెప్పేసి కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రేస్ నిర్వహించక ముందుగానే వారికి డబ్బులు చెల్లించారు. అది కూడా ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా చెల్లించడంతో ట్యాక్స్ కూడా పడింది, పెనాల్టీ కట్టాల్సి వచ్చింది హెచ్ఎండిఏ అని చెప్పేసి కూడా ఫిర్యాదులో దానకిషోర్ పేర్కొనడం జరిగింది. ఇప్పటికే దానకిషోర్ నుంచి ఆ స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయి, స్పాన్సర్స్ ఏ విధంగా ముందుకు వచ్చారు, ఆ తర్వాత వైదొలగడానికి గల కారణాలు ఏంటి, మొదట విడత రేస్ నిర్వహించినప్పుడు స్పాన్సర్స్
ఆర్డర్స్ వచ్చినప్పుడు రెండో విడత గ్రీన్కో కంపెనీ ఎందుకు వైదొలిగింది? ఎందుకంటే ఇది మొత్తం స్పాన్సర్షిప్తో నిర్వహిస్తామని చెప్పేసి కూడా మొదట అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టి మళ్ళీ కొత్త అగ్రిమెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? వీటన్నిటికీ సంబంధించి ఎందుకంటే విదేశీ సంస్థకు డబ్బులు బదిలీ చేయాలంటే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన గైడ్లైన్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ గైడ్లైన్స్ ఎందుకు పాటించలేదు? అవి హడావుడిగా, ఎందుకంటే గత ఎన్నికల సమయంలో హడావుడిగా డబ్బులు బదిలీ చేయడం జరిగింది. దీని వెనకాల కుట్రకోణం దురుద్దేశం ఉంది కాబట్టే ఇలా బదిలీ చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఏసీబీ దర్యాప్తులో ముందుకెళ్తుంది, చాలా స్పీడ్గా ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. సంబంధించిన అధికారులు ఎవరైతే ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు అందరికి సంబంధించిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అయితే కేటీఆర్ అప్పుడుగా మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన మెయిల్స్ ద్వారా ఈ ఎఫ్ఈఓ కంపెనీతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ మెయిల్స్లలో ఎలాంటి సంభాషణ చేశారు, ఏ మెయిల్స్ ఎఫ్ఈఓ కంపెనీ పంపారు, ఎఫ్ఈఓ కంపెనీ తిరిగి కేటీఆర్ని ఎలా సంప్రదించింది, వాటన్నిటికి సంబంధించిన సమాచారం ఆయన ల్యాప్టాప్ సెల్ ఫోన్లలోనే ఉంటుందని చెప్పేసి ఏసీబీ భావిస్తుంది. కాబట్టి కేసులో ఇన్వెస్టిగేషన్ పర్పస్ మేము సెల్ ఫోన్లు అడిగాము, కానీ ఇప్పుడు కేటీఆర్ సెల్ ఫోన్లు ఇవ్వలేదు. కాబట్టి ఏసీబీ ముందుకు ఎలా వెళ్తుంది? కోర్టు అనుమతి తీసుకొని కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటుందా? ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కానీ కేసు నమోదైన తర్వాత ఎవరైనా ఆ కేసులో నిందితులుగా ఉన్నట్టు వారు సహకరించకుంటే వారికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు అనేక కేసులలో ఏసీబీ కావచ్చు, ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్వాధీనం చేసుకొని వాటిని ఉన్న ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన ఎలక్ట్రిక్ పరికరాలను, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకొని అప్పుడు ఎలా జరిగాయి సంప్రదింపులు, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి సమాచారాన్ని రీట్రూవ్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కేటీఆర్ అనేక విషయాలు సెల్ ఫోన్ ఇచ్చినట్టయితే తనకు సంబంధించిన అనేక విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన భావించడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు పలు ఆర్డర్స్ ఏదైతే గతంలో కొన్ని కేసులలో ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా ప్రస్తావించడం జరిగింది. తన లీగల్ ఒపీనియన్ సంబంధించి టీం కూడా ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు, ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పినట్టు ఆ మేరకే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా ఆ లెటర్లో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు ఎలా ముందుకు వెళ్తారు? ఈ ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ఇచ్చిన సమాచారంతోనే కేటీఆర్ సెల్ ఫోన్లు తీసుకునే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేశారు. మొన్న సోమవారం రోజు కూడా సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించారు. ఆ రోజే ఆయన సెల్ ఫోన్లను ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ అధికారులు అడగగా దాని దగ్గర ప్రస్తుతం సెల్ ఫోన్ లేదు అని చెప్పేసి ఆయన చెప్పడంతోనే మళ్ళీ 18వ తేదీన ఉదయం 10 గంటలకి తమకు సంబంధించిన సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ అదేవిధంగా ట్యాబ్లని సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ ఆ నోటీసులకు ఆయన రిటర్న్గా స్పందిస్తూ సెల్ ఫోన్లు ఇవ్వను అని చెప్పేసి 2 పేజీల లెటర్ రాసి ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆయన మళ్ళీ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఎలా వ్యవహరిస్తారు? మళ్ళీ నోటీసులు ఇచ్చి కేటీఆర్ని విచారణకు పిలుస్తారా, లేదంటే కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి కోర్టు ద్వారానే కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటారనేది కూడా స్పష్టమయ్యే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.